నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సూర్యాపేటలో ప్రేమించిన యువతిపై సుత్తితో దాడి చేసిన యువకుడు. తనను దూరం పెడుతోందనే కోపంతోనే ఘాతుకం. ఈ నెల 26 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండే అవకాశం. బడ్జెట్ను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం. రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవానికి భంగం కలగకుండా పాలన చేస్తామన్న పొన్నం. విపక్షాలు ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆగ్రహం. కొనసాగుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ విచారణ. సాక్ష్యాలను రికార్డు చేయనున్న స్పీకర్. కొత్త సాంకేతికత ఆవిష్కరణలకు ఏఐ సదస్సు గొప్ప అవకాశమన్న మోదీ. భారత యువతలో కొత్త విశ్వాసాన్ని నింపుతోందని ఉద్ఘాటన. తాజా అంశాన్ని చూస్తున్నాం. సూర్యాపేటలో ప్రేమించిన యువతి తనను దూరం పెడుతోందని యువతిపై యువకుడు సుత్తితో దాడి చేశాడు. యువతి తలకు తీవ్ర గాయాలు కావడంతో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ని అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, సూర్యాపేటలో యువతిపై యువకుడు దాడి చేసినట్టు తెలుస్తుంది. ఆ పూర్తి సమాచారం ఏంటి? రైట్ చందు, సూర్యాపేట జిల్లా స్నేహానగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఆ ప్రేమించిన యువతి తనను కొన్నాళ్ళ నుంచి కూడా దూరం పెడుతుంది. తనతో సరిగా మాట్లాడట్లేదు, స్పందించట్లేదు, తను పిలిచినప్పుడు రావట్లేదనే పలు కారణాలతోటి కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ రోజు ఉదయం మహేష్ అనే యువకుడు సూర్యాపేటలో స్నేహానగర్ వెళ్లి అక్కడ ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి యువత పైన సుత్తితో దారుణంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఆ యువతి తీవ్రంగా గాయపడింది. తల భాగంలో బలమైన గాయాలయ్యాయి, ఒంటిపైన పలుచోట్ల కూడా గాయాలయ్యాయి. ఆ యువతి ఒక్కసారిగా అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించినటువంటి స్థానికులు మొత్తం ఒక్కసారిగా ఇంట్లో ప్రవేశించి ఆ యువకుడిని, మహేష్ అనే యువకుడిని బయటికి లాక్కొచ్చి ఒక బయట ఉన్నటువంటి స్తంభాన్ని కట్టేసి ఆ స్థానికులందరూ కూడా అతన్ని దేహశుద్ధి చేశారు. ఇలాంటివి చేయడం చాలా దారుణము, ఒక యువత పైన దారుణం చేస్తున్నావు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అతన్ని చితకబాది దేహశుద్ధి చేసి వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు ఆ యువకుడిని పోలీస్ స్టేషన్ తరలించారు. ఆ యువతిని హుటాహుటిన వెంటనే సమీపంలో ఉన్నటువంటి సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం అయితే యువతికి చికిత్స చేస్తున్నారు. ఆమె ఇంకా అపస్మారక స్థితిలోనే ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఈ మహేష్ అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. మహేష్ నూతనకల్లు మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా కూడా మహేష్ ని గుర్తించారు. అయితే ఈ ఘటన గల కారణాలు కూడా పూర్తిగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సుత్తి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, సుత్తి ఇంట్లో దొరికిందా, లేదా నా ఉద్దేశపూర్వకంగానే అతన్ని ఆ యువతిని హత్య చేయాలనే ఉద్దేశంగానే వచ్చాడా, లేదా క్షణికావేశంలో తన దూరం పెడుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఏమైనా దాడి చేశారా అనే పలు కోణాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో గత నెల రోజుల క్రితమే వీరికి తెలిసినటువంటి పెద్దలందరి సమక్షంలో కూడా వీరిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడినట్టు కూడా సమాచారం ఉంటుంది. అయితే అయినప్పటికీ కూడా ఇతను మహేష్ తను వెంట పెడుతున్నాడు, తనతో మాట్లాడాలి, తను దూరం పెడుతున్నాడు ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగానే ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనపై దాడి చేసి ఉంటారని చెప్పి కూడా ఈ యువతి బంధువులు కూడా తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. ముమ్మరంగా కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ మహేష్ చెందినటువంటి నూతనకల్లు మండలంలో, తర్వాత లింగంపల్లి గ్రామంలో కూడా ఇక్కడ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే యువతి ఈ ప్రస్తుతం కోమా స్థితిలో ఉంది. ఆమె మళ్ళీ చేరుకొని కొంచెం స్పృహలో రాగానే అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది మొత్తం కూడా ఆ యువతి ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఫర్దర్ గా దర్యాప్తు చేసి నిందితుడి పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇది ఈ ఘటనకు సంబంధించిన తాజా సమాచారం. ధన్యవాదాలు ఈశ్వర్.
రాష్ట్రానికి చెందిన రాజకీయ పరిణామాలు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలే ప్రధాన అజెండాగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ కీలక భేటీ జరుగుతోంది. ఖర్గే నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేరుకున్నారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల భర్తీ, నైని బొగ్గుగనిపై వచ్చిన ఆరోపణలు, నాయకుల మధ్య తలెత్తిన విభేదాలపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. చందు, ఢిల్లీలో ఈవేళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ నేతలతో సమావేశము జరుగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ సమావేశం కొనసాగుతుంది. నిన్న సాయంత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు అందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానంగా గడిచిన 2 సంవత్సరాలలో రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాపాలనకు సంబంధించి, అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా మొత్తం కూడా అధిష్టానానికి వివరించనున్నారు. అదేవిధంగా మంత్రులపైన ఉన్న ఫిర్యాదులు కావచ్చు, మంత్రుల మధ్య ఉన్న అంతర విభేదాలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య ఉన్న విభేదాలు, ఇవన్నీ కూడా చర్చకొచ్చే అవకాశం ఉన్నది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచులుగా గెలిచారు. అదేవిధంగా మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా దాదాపు 80% వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్లు, అదేవిధంగా నగరపాలక సంస్థల మేయర్లు కూడా ఎన్నికయ్యారు. దీన్ని పెద్ద విక్టరీగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ చేసిన కృషికి పార్టీ అధిష్టానం కూడా ప్రశంసలు వర్షం కురిపించింది. ముఖ్యమంత్రి చొరవ తీసుకొని పూర్తి స్థాయిలో దీన్ని పర్యవేక్షణ చేసి ఇంత పెద్ద ఎత్తున విక్టరీ సాధించడాన్ని కాంగ్రెస్ పెద్దలందరూ కూడా, రాహుల్ గాంధీతో సహా అందరూ కూడా ప్రశంసించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా ఖర్గే ముగ్గురు కూడా రాష్ట్రంలో భారీ సంఖ్యలో మున్సిపల్ ఎన్నికల్లో భారీ సంఖ్యలో చైర్మన్లు, మేయర్లు ఎన్నిక కావడం శుభపరిణామం అని చెప్పి కూడా వర్ణించారు. వీటిని అట్లా ఉంచితే రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనకు సంబంధించి, అదేవిధంగా ఇక్కడ అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, ఇక్కడ మంత్రులు పనితీరు సంబంధించి కూడా ఈవేళ జరుగుతున్న సమావేశంలో మొత్తం కూడా సమీక్షించనున్నారు. ఈ సమీక్షలో ప్రతి మంత్రి తన యొక్క పనితీరు సంబంధించి కూడా అక్కడ ఏఐసీసీలో పూర్తి స్థాయి నివేదిక ఉన్నట్టుగా సమాచారం. ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు పీసీసీ అధ్యక్షుడు కూడా వేరువేరుగా నివేదికలు పంపినట్టున్నది. ఏ మంత్రి ఎలా పనిచేస్తున్నారు ఏంటనేది వాటికి సంబంధించి, అదేవిధంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, పార్టీ నాయకులకు ఉన్న సత్సంబంధాలకు సంబంధించి కూడా పీసీసీ నుంచి ఒక నివేదిక ఏఐసీసీకి చేరినట్టున్నది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈవేళ సమీక్ష చేస్తున్నారు. ఆయా మంత్రుల పనితీరును, ఆయా మంత్రులు వ్యవహరిస్తున్న తీరుతెన్నులు, అదేవిధంగా ఆయా మంత్రులు ఎమ్మెల్యేలతో, ఇతర పార్టీ నాయకులతో వ్యవహరిస్తున్న తీరు, ఇవన్నిటి కూడా ఈ సమీక్షా సమావేశంలో చర్చించే అవకాశం ఉండదని చెప్పి పార్టీ వర్గాలు చెప్తాయి. మొత్తం మీద ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము పనితీరు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరు మీద కూడా సమీక్ష చేసి దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది మంత్రుల మీద పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినాయి. అవినీతి ఆరోపణల ఫిర్యాదులు కూడా ఉన్నాయి ఇందులో. అదేవిధంగా ఒక మంత్రికి మరొక మంత్రికి మధ్య గ్యాప్ ఏర్పడిన వ్యవహారం కూడా ఉన్నాయి. ఇలా రకరకాల ఫిర్యాదులన్నీ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉన్నది. అదేవిధంగా నైని కోల్ గనికి సంబంధించి కూడా ఇటీవల మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడము, అదేవిధంగా అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద, ఇట్లా బట్టి విక్రమార్క మీద వీళ్ళకి సంబంధించి మధ్య విభేదాలు
విభేదాలు తలెత్తడము ఇవన్నీ కూడా మీడియాలో రావడం ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏఐసిసి వద్ద సమాచారం ఉన్నది. ఆ సమాచారం ఆధారంగా కూడా మొత్తం నైని కోల్ బ్లాక్లో ఏం జరిగింది, అక్కడ ఎందుకు టెండర్లు రద్దు చేయాల్సి వచ్చింది, అసలు ఏం వచ్చిన ఆరోపణలు ఎంతవరకు వాస్తవం తదితర అన్ని అంశాల మీద కూడా ఆరా తీసే అవకాశం ఉంది. ఈ మంత్రులు సీఎం అట్లే పిసిసి అధ్యక్షుడు మీనాక్షి నటరాజన్తో పూర్తిగా కలిసికట్టుగా సమావేశం పూర్తయిన తర్వాత ప్రత్యేకంగా ముఖ్యమంత్రి అట్లాగే పిసిసి అధ్యక్షుడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ ముగ్గురితో ప్రత్యేకంగా ఖర్గే కానీ లేకపోతే రాహుల్ గాంధీ కానీ ప్రత్యేక సమావేశం అయ్యే అవకాశం ఉన్నది. ఆ సమావేశంలో మంత్రుల యొక్క పనితీరు, వాళ్ళు నిర్వహిస్తున్న శాఖల యొక్క పనితీరు, అక్కడ జరుగుతున్న అక్కడ అవినీతి అక్రమాలకు సంబంధించి వచ్చిన ఆరోపణలు వీటన్నిటి కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నది. వీటన్నిటి కూడా కూలంకషంగా చర్చించిన తర్వాత పార్టీ మంత్రివర్గంలో ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలా, లేకపోతే శాఖలు మార్పులు చేర్పులు చేయాలా, ఇవన్నీ కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నది. ఏదన్నా చిన్న చిన్న తప్పిదాలు అయితే కూడా సర్దిద్దుకోమని సూచనలు చేసే అవకాశం ఉంది. పెద్ద తప్పులు ఉన్నట్లయితే కూడా శాఖలు మార్చి వేరే శాఖ ఇచ్చే అవకాశం ఉన్నది. భారీ ఎత్తున ఆరోపణలు అయితే 4 మంత్రుల మీద భారీ ఎత్తున ఆరోపణలు వచ్చాయి. 4 మంత్రులకు సంబంధించింది వాళ్ళు ఏఐసిసి నుంచి కూడా శాఖలు మార్చాల్సిందే అన్న ఒక ఆలోచనతో యోచనతో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉన్నది. మిగిలిన మంత్రులు ఒకరిద్దరు మంత్రులు తప్ప మిగిలిన అందరు మంత్రుల మీద కూడా ఆరోపణలు, అవినీతి ఆరోపణలు కూడా ఉన్నట్టుగా ఏఐసిసి దగ్గర సమాచారం ఉన్నది. వాటన్నిటి మీద కూలంకషంగా చర్చించే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత పారదర్శకంగా కొనసాగేటట్లు ఏఐసిసి దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్. ఇక రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవానికి భంగం కలగకుండా పరిపాలన కొనసాగిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నాల్లో భాగంగానే విపక్షాలు అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 100 సార్లైనా ఢిల్లీకి వస్తామని పునరుద్ఘాటించారు. సచివాలయాన్ని మరచి ఫామ్ హౌస్ రాజకీయాలు చేయట్లేదని ఎద్దేవా చేశారు. మేము మంత్రులమైనా ఏదైనా కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలం. తప్పకుండా మా జాతీయ పార్టీ, మా హెడ్ క్వార్టర్ ఢిల్లీ. మీరు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఢిల్లీ రాలేదా? ఢిల్లీలో కదా నిర్ణయం జరగాల్సింది పార్లమెంట్లో. కాబట్టి ఢిల్లీ అనేటువంటి దేశంలో అంతర్భాగం. ఢిల్లీ పొలిటికల్ హెడ్ క్వార్టర్, ఆల్ పొలిటికల్ నేషనల్ పార్టీకి ఇక్కడ ఆఫీసులు. మీరు కూడా కదా గతంలో ఆఫీస్కు పార్టీ స్థలం తీసుకున్నారు ఢిల్లీలో. మీరు రీజనల్ పార్టీ అనేది ఢిల్లీలో ఆఫీస్ ఎందుకు మీకు? మహారాష్ట్రలో ఏం పని మీకు? కాబట్టి తెలంగాణ ప్రాంతీయ పార్టీగా మీ పరిధి వేరు, కాంగ్రెస్ పార్టీగా జాతీయ పార్టీ పరిధి వేరు. తప్పకుండా ఢిల్లీకి 100 సార్లు వస్తాం. మీరు ఎన్నిసార్లు అన్నా వస్తాం. మా పొలిటికల్ హెడ్ క్వార్టర్ ఢిల్లీ, మా లీడర్షిప్ ఢిల్లీ. డెఫినెట్లీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా పరిపాలన కొనసాగిస్తాం. ఇది ప్రజలకు, ప్రజా పరిపాలనకు సంబంధం లేని పార్టీ వ్యవహారం. మంత్రులుగా అయినంత మాత్రాన ఢిల్లీకి పిలిస్తే పోవద్దని అంటే అది రాజకీయ అవగాహన రహితం. తప్పకుండా మేమేం ఫామ్ హౌస్ పాలిటిక్స్ నడిపిస్తలేం. మేము ఫామ్ హౌస్ పాలిటిక్స్లో ఉండే సెక్రటరియట్ మర్చిపోతలేం. సెక్రటరియట్కి వెళ్తా ఉన్నాం. అదేవిధంగా పరిపాలన కూడా కొనసాగిస్తూ ఉన్నాం. అధికారులపై దాడి చేసిన బాల్క సుమన్పై ప్రభుత్వం చట్టపరంగానే చర్యలు తీసుకుందని మంత్రి వివేక్ తెలిపారు. అధికార దుర్వినియోగానికి ఎవరూ పాల్పడలేదని మంత్రి వెల్లడించారు. ఓటింగ్కి పోతున్నాను. మా రెండే కార్లు ఉండే. మా కౌన్సిలర్స్ ఒక కారులో ఉండే, ఒక కారులో నేను, మా ఎంపీ గారు ఉండే. వాళ్ళు మమ్మల్ని అడ్డుకున్నారు. మేము ఓటింగ్కి వెళ్తున్నాము. మా కార్యకర్తలు లేరు, ఎవరు లేరు. అక్కడ ఏం గొడవనే లేదు. వాళ్ళు ఎందుకు ఆయన రాళ్ళు విసిరేస్తున్నారు, మళ్ళీ ఈ ట్రాఫిక్ కోన్ విసిరేస్తున్నారు. నా కారు వైట్ విండ్ స్క్రీన్ మొత్తం ధ్వంసం కావడం జరిగింది. వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. పోలీసు డెఫినెట్లీ, ఎందుకంటే ఇట్లాంటి గుండారాజు ఎంపీ మీద, మినిస్టర్ గారి మీద, ఇంకా పోలీస్ పర్సనల్స్ వాళ్ళు కూడా ఇంజూర్ అయినారు. ఇలాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో పోలీస్ చట్టం ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. నేను ఈ 2.5 సంవత్సరాలలో చెన్నూరు నియోజకవర్గంలో ఒక్క టీఆర్ఎస్ నాయకుడిని నా అరెస్ట్ చేసినాము, నా రేడ్ చేసినాము, నా ఏదైనా అధికారం దుర్వినియోగం ఎప్పుడు చేయలేదు. కానీ బాల్క సుమను 5 సంవత్సరాల క్రితము మున్సిపల్ ఎలక్షన్స్ కాకుండా చూసినాడు. ఆయన ప్రజాస్వామ్యంని కూలీ చేసినాడు. ఆయన ఈ సంవత్సరము అన్ని చోట్ల ప్రాపర్గా ఎలక్షన్స్ జరిగినాయి ప్రజాస్వామ్యంగా. అందు గురించి
వాళ్ళు సిపిఐతో పొత్తు పెట్టుకున్నారని ఖైతాన్పల్లిలో కూడా వాళ్ళు గెలిచినారు. నిజంగా అధికార దుర్వినియోగం ఉంటే ఇవన్నీ ఉంటుండేనా? బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అరెస్టును నిరసిస్తూ మంచిర్యాల జిల్లా మందమర్రి రామకృష్ణపూర్లో బంద్ చేపట్టారు. బీఆర్ఎస్ నేతలు తలపెట్టిన ఈ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్లో పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఇవ్వడంతో తరగతి గదులన్నీ బోసిపోయాయి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ కొనసాగుతుంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టారు. నిన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ చేశారు. పిటిషన్దారులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నుంచి అవసరమైన సాక్ష్యాలను స్పీకర్ నమోదు చేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారించి 8 మందిపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. పార్టీ మారినట్లుగా ఎక్కడా ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. మిగిలిన 2 అనర్హత పిటిషన్ల విచారణ కొనసాగుతోంది. కృత్రిమ మేధకు పరివర్తన శక్తి ఉందని, దాన్ని సరైన మార్గం లేకుండా వదిలేస్తే అది అంతరాయాలను కలిగిస్తుందని, సరిగ్గా వాడుకుంటే పరిష్కార ప్రక్రియలో సాయం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ ఏఐ కేంద్రంగా భారత్ మారుతోందని తెలిపారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సులో మోదీ పాల్గొన్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్, మెటా చీఫ్ ఏఐ ఆఫీసర్ అలెగ్జాండర్ వాంగ్, ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడి సహా ప్రపంచ టెక్ నాయకులతో కలిసి ఆయన గ్రూప్ ఫోటోగ్రాఫ్కు పోజులిచ్చారు. అనంతరం ప్రసంగించిన మోదీ సాంకేతికత ఆవిష్కరణలకు ఏఐ ఇంపాక్ట్ సదస్సు గొప్ప అవకాశంగా మారనుందన్నారు. యువత ఏఐను వేగంగా అడాప్ట్ చేసుకుంటోందని గుర్తు చేశారు. అన్ని రకాల యంత్రాలను ఏఐ తెలివైనవిగా మారుస్తోందని, అంతకంటే ఎక్కువగా మానవ సామర్థ్యాలను అనేక రెట్లు పెంచుతోందని చెప్పుకొచ్చారు. మోదీ ప్రసంగాన్ని ఏఐ ఆటోమేటిక్గా ప్రాంతీయ భాషల్లోకి అన్వయించింది. ప్రధాని వెనుక ఉన్న తెరపై ఓ చిత్రం సైగ భాషలో ఆయన మాటలను వెల్లడించింది. గతంలో సాంకేతికతల ప్రభావం కనిపించడానికి దశాబ్దాల కాలం పట్టేదని, కానీ ఇప్పుడది ఊహాతీతంగా ఉందని వివరించారు. కృత్రిమ మేధస్సు మానవ చరిత్రకు కీలక పరివర్తనమన్న మోదీ ఈరోజు మనం చూస్తున్నది కేవలం ప్రారంభం మాత్రమేనని పేర్కొన్నారు. एआई भी एक ट्रांसफॉर्मेटिव पावर है. दिशाहीन हुई तो डिसरप्शन, सही दिशा मिली तो सॉल्यूशन. एआई को मशीन सेंट्रिक से ह्यूमन सेंट्रिक कैसे बनाएं, संवेदनशील और उत्तरदायी कैसे बनाएं, यही इस ग्लोबल एआई इंपैक्ट समिट का मूल उद्देश्य है. साथियों, भारत एआई को किस दृष्टि से देखता है, उसका स्पष्ट प्रतिबिंब इस समिट की थीम में है. सर्वजन हिताय, सर्वजन सुखाय, वेलफेयर फॉर ऑल, हैप्पीनेस ऑफ ऑल. यही हमारा बेंचमार्क है. एआई के लिए इंसान सिर्फ डेटा पॉइंट न बन जाए, इंसान सिर्फ रॉ मटेरियल तक सीमित न रह जाए. इसलिए एआई को डेमोक्रेटाइज करना होगा. इसे इंक्लूजन और एम्पावरमेंट का माध्यम बनाना होगा, और विशेष रूप से ग्लोबल साउथ में. साथियों, हमें एआई को ओपन स्काई भी देना है और कमांड भी अपने हाथ में रखना है. जैसे जीपीएस होता है, जीपीएस हमें रास्ता सुझाता है, लेकिन हमें किस डायरेक्शन में जाना है इसकी फाइनल कॉल हमारी ही होती है.
आज हम एआई को जिस दिशा में लेकर जाएंगे वैसा ही हमारा भविष्य तय होगा। టాటా గ్రూప్ ఐటీ సేవల విభాగం టీసీఎస్ ఏఐ దిగ్గజం ఓపెన్ ఏఐతో కలిసి బహుళ ధృవ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. భారత్ను గ్లోబల్ ఏఐ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏఐ మౌలిక సదుపాయాల నిర్మాణం, జాయింట్ సొల్యూషన్స్ మార్కెటింగ్పై దృష్టి సారించేలా ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపింది. టాటా ఉద్యోగులు చాట్ జీపీటీ యాక్సెస్ను పొంది ఉత్పాదకతను పెంచుకోగలరని పేర్కొంది. నైపుణ్య శిక్షణ ద్వారా 10 లక్షల మంది యువత జీవనోపాధిని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. భారత్లో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కిల్స్ను అభివృద్ధి చేస్తున్నట్లు ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ తెలిపారు. ఏఐ అడాప్షన్కు భారత్ నాయకత్వం వహిస్తోందని, ప్రతిభ, ఆశయం, ప్రభుత్వ మద్దతుతో భవిష్యత్తును తీర్చిదిద్దగలమని అన్నారు. ఏఐ కేంద్రంగా భారత్ మారుతుందని టాటా గ్రూప్ సీఈఓ చంద్రశేఖరన్ తెలిపారు. 140 కోట్ల ప్రజలతో అతిపెద్ద డిజిటల్ ఐడెంటిటీ వ్యవస్థను కలిగి ఉందన్నారు. తర్వాత మాట్లాడిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భారత్లో గూగుల్ ఫుల్ స్టాక్ ఏఐ హబ్లు ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. కోట్లాది ప్రజల జీవితాలను ఏఐ మారుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త ఆవిష్కరణలు ఆర్థిక వ్యవస్థలను వృద్ధిలో నడిపిస్తాయని చెప్పారు. ఏఐ విప్లవం పారిశ్రామిక విప్లవం కన్నా 10 రెట్లు వేగంగా, 10 రెట్లు పెద్దదిగా ఉందని పిచాయ్ అన్నారు. భారత్, అమెరికా మధ్య ఏఐ కనెక్టివిటీని పెంచడానికి సబ్సీ కేబుల్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. భారతదేశంలో డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధల పురోగతిని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ప్రశంసించారు. 10 ఏళ్ల క్రితం ముంబైలోని ఒక చిల్లర దుకాణదారుడు బ్యాంకు ఖాతా తెరవలేకపోయాడని, ఇప్పుడు అదే వ్యక్తి తన ఫోన్లో డిజిటల్ చెల్లింపులను చేస్తున్నాడని వివరించారు. ఇది సాంకేతికత కథ కాదని, నాగరికత కథ అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఏఐ శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించిన మేక్రాన్ ఈ కొత్త టెక్నాలజీని స్వీకరించడంలో భారత్ వేగవంతమైన పురోగతిని సాధించిందని కొనియాడారు. ముఖ్యంగా ఈ సాంకేతికతను ప్రజలకు అందుబాటులో ఉంచడాన్ని మేక్రాన్ ప్రశంసించారు. ప్రపంచంలో మరే దేశం చేయలేనిది భారతదేశం సాధించిందన్న మేక్రాన్ 140 కోట్ల మంది ప్రజలకు డిజిటల్ గుర్తింపు లభించిందన్నారు. That is not just a tech story. That is a civilization story. And India built something that no other country in the world has built, a digital identity for 1.4 billion people. A payment system that now processes 20 billion transactions every month. A health infrastructure that has issued 500 million digital health IDs. Here are the results. They call it the India Stack, open, interoperable, sovereign. That, dear friends, is what this summit is about. We are clearly at the beginning of a huge acceleration, and you perfectly described it. ఈ వారాంతంలోనే ఇరాన్పై దాడి చేయడానికి అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడులు జరిగే అవకాశం 90% ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఈ విషయంపై తుది నిర్ణయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటారని పేర్కొంది. సైనిక చర్య తీసుకోవాలా వద్దా అనే విషయంపై తన సలహాదారులు, మిత్రదేశాల నుంచి ట్రంప్ అభిప్రాయాలను సేకరించినట్లు పేర్కొన్నాయి. ఇరాన్ అణు లక్ష్యాలను అణిచివేయాలని ట్రంప్ గట్టి నిర్ణయం తీసుకున్నారని శ్వేతసౌధం తెలిపింది. కాగా ఇటీవలి అమెరికా, ఇరాన్ అణు చర్చల్లో పురోగతి ఉన్నట్లు ఇరు దేశాలు తెలిపినప్పటికీ మిడిల్ ఈస్ట్లో అమెరికా 50కి పైగా యుద్ధ విమానాలను మోహరించింది. అణు ఒప్పందంపై తమ వైఖరిని 2 వారాల్లో తెలియజేస్తామని అమెరికాకు ఇరాన్ తెలిపింది. ఇరాన్ నిర్ణయం తమకు ఆమోదయోగ్యంగా లేకపోతే వెంటనే దాడులు ప్రారంభించాలని ట్రంప్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అటు యుద్ధం చేయాల్సి వస్తే డియెగో గార్సియా దీవులతో పాటు బ్రిటన్ ఆధీనంలోని ఫెయిర్ ఫోర్డ్ సైనిక స్థావరాలు అమెరికాకు అవసరం పడతాయని ట్రంప్ అన్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో డియెగో గార్సియాను మారిషస్కు అప్పగించకూడదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ను ట్రంప్ కోరారు. భూపాలపల్లి జిల్లా కమలాపూర్లోని రోడ్డు ప్రమాదంలో 2 అక్కడికక్కడే మరణించారు. గణపురంకు చెందిన రెబ్బా శ్రీకాంత్ మహదేవ్పూర్లోని తన బంధువుల ఇంటికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్నాడు. నరసింగాపురం గ్రామానికి చెందిన గాదె మహేష్ భూపాలపల్లిలోని తన బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్నాడు. కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద 2 ద్విచక్ర వాహనాలు అతివేగంతో ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో 2 మృతి చెందారు. 4 ఏళ్ల క్రితమే మహేష్కు వివాహం జరగ్గా 15 రోజుల క్రితమే పాప పుట్టింది. మృతదేహాలను సమీప ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జనగామ జిల్లా చాగలులోని 2 ఏళ్ల చిన్నారిని ఆటో ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడి బస్టాండ్ సమీపంలోని వాటర్ ప్లాంట్ ట్రాలీ ఇంటింటికి తాగునీరు విక్రయిస్తుంది. తల్లి అనూష నీటిని కొనుగోలు చేసేందుకు వెళ్లగా ఆమె వెంట చిన్నారి మన్విత ఉంది. ఆటో డ్రైవర్ వాహనాన్ని వెనక్కి తీసే క్రమంలో చిన్నారి ఉండటంతో ఈ దారుణం చోటు చేసుకుంది. కళ్లెదుటే కుమార్తె మృత్యువాతకు గురవడంతో ఆ తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ ఘటనతో ఆ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ మతి స్థిమితం సరిగ్గా లేక ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ప్రభాకర్ కుటుంబ ఆర్థిక ఇబ్బందులు గమనించిన అతని సహచరులు వెల్ఫేర్ సొసైటీ నుంచి నగదు సాయం చేశారు. మతి స్థిమితం వల్ల కొంతకాలం కిందట ఆయన్ని పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగించారు. ఇంటి వద్దే ఉంటున్న ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణించి ఈ నెల 10వ తేదీన చనిపోయాడు. ఆ కుటుంబానికి భరోసా కల్పిస్తూ ఆయన సహోద్యోగులు 1,19,000 రూపాయలను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్లో పోలీసులమంటూ నమ్మబలికి కిడ్నాప్కు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీనివాస సివిల్ వర్క్స్ కంపెనీ అకౌంటెంట్ ప్రకాష్ను 4 దుండగులు కిడ్నాప్ చేసి హైటెక్ సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలించి హింసించినట్లు తెలిపారు. 15 లక్షల రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. యజమాని కుటుంబ సభ్యుల నుంచి చెక్కులు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. విషయం ఎవరికైనా చెప్తే పిల్లలను డ్రగ్ కేసులో ఇరికిస్తామని ప్రధాన నిందితుడు నాగరాజు బెదిరించినట్లు బాధితులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. రాజు, శివరామరాజు అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు నాగరాజు, మరో 2 పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పార్పల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. తరుగు పేరుతో జరుగుతున్న దోపిడీని ప్రశ్నించినందుకు నిలిపివేసిన పత్తి కొనుగోళ్లను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. కొనుగోళ్లలో సంబంధిత మిల్లు నిర్వాహకులు ఇష్టారీతిన కోత విధిస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఏకంగా కొనుగోళ్లు నిలిపివేశారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే సమస్యను పరిష్కరించి పత్తి కొనుగోళ్లను చేపట్టాలని కోరారు. రైతులు ఆందోళన చేపట్టడంతో ఇరువైపులా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాజశేఖర్ వారికి నచ్చజెప్పడంతో ధర్నాను విరమించారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాద్లో 3 రోజుల పాటు ఎంఎస్ఎంఈ టెక్ కనెక్ట్ పేరిట జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, పరిశోధకులు, పెట్టుబడిదారులను అనుసంధానించడానికి జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నారు. పలు సాంకేతిక అంశాలపై చర్చా కార్యక్రమాలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. విద్యార్థులు తమ స్టార్టప్స్ని, తమకు వచ్చిన ఆలోచనలను మొత్తం కూడా ఒక స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేశారు. ఎంఎస్ఎంఈ టెక్ నెక్స్ట్ పేరిట 2026 నెక్స్ట్ పేరిట అయితే మాత్రం ఈరోజు ఐఐటి హైదరాబాద్లో ఒక దాదాపు 100 నుంచి 150 స్టాల్స్ని ఏర్పాటు చేశారు. తమకున్న ఆలోచనలను ఈ స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేయడంతో చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలకు సంబంధించినటువంటి ఈ టెక్నాలజీని అన్నిటి కూడా ఈరోజు ప్రదర్శించారు. అయితే ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి వివిధ సంస్థలు అయితే మాత్రం ఇక్కడికి వచ్చి వీరితో టైఅప్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడైతే మనం చూస్తున్నవైతే మాత్రం ఈ విండ్ అలాగే ఇప్పుడు సోలార్ రెండూ కూడా ఒకే స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేశారు. అదే గాలి ఉన్నప్పుడు విండ్ ద్వారాను, ఎండ ఉన్నప్పుడు సోలార్ ద్వారాను ఈ పవర్ని అయితే జనరేట్ చేస్తూ అధిక లాభాలు అయితే ఆర్జించవచ్చు అని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అందించడానికి ఈ ఇన్నోవేషన్కి సంబంధించినటువంటి ఆయన ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఏంటి ఈ విండ్ అలాగే సోలార్ రెండు మిక్స్గా అయ్యి ఈ పవర్ జనరేట్ చేస్తుందని చెప్తున్నారు, ఎలా? సార్, ఇప్పుడు మనకి ఓన్లీ సోలార్ కానీ లేకపోతే ఓన్లీ విండ్ కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి రెయినీ సీజన్, ఓన్లీ సోలార్ తీసుకుంటే రెయినీ సీజన్ కానీ క్లౌడీ క్లైమేట్లో కానీ తర్వాత పొద్దున, సాయంత్రము, నైటు పవర్ జనరేషన్ ఉండదు. తర్వాత ఓన్లీ విండ్ తీసుకున్నా కూడా కంటిన్యూస్గా పవర్ జనరేషన్ ఉండదు. మనకి ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే హైబ్రిడ్ అనమాట. అంటే మనం సోలార్ని, విండ్ని రెండు కలుపుతున్నాము. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 24/7 మనకి పవర్ జనరేషన్ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనకి ఈ పవర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. మనకి ఇప్పుడు ఒక డేలో చూసుకుంటే మార్నింగ్ టైమ్స్ విండ్ స్పీడ్స్ బాగుంటాయి. తర్వాత టువర్డ్స్ డే చూసుకుంటే ఆఫ్టర్నూన్ టైంకి సోలార్ నుంచి జనరేషన్ బాగుంటుంది. తర్వాత ఈవినింగ్, నైట్ అంతా విండ్ నుంచి జనరేషన్ వస్తుంది. సో ఇవి రెండు కలపడం వల్ల మనకి ఎంటైర్ డే అండ్ నైట్
త్రూఅవుట్ 24/7 మనకి పవర్ జనరేషన్ వస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇది బ్యాటరీస్తో కనెక్ట్ చేసుకోవచ్చు, మనకి ఆన్ గ్రిడ్ పెట్టుకోవచ్చు, తర్వాత సెల్ఫ్ కన్సంప్షన్కి పెట్టుకోవచ్చు. ఇవి వచ్చేసి మనము రెసిడెన్షియల్ హౌసెస్కి కానీ, అపార్ట్మెంట్స్, తర్వాత ఫ్యాక్టరీస్, ఎక్కడైతే పవర్ రిక్వైర్మెంట్ ఉందో మనం ఆల్రెడీ మన ఇండియాలో చాలా స్టేట్స్లో ఈ ఇన్స్టాలేషన్స్ చేసాము. తర్వాత అవుట్ ఆఫ్ ఇండియా కూడా 38 కంట్రీస్లో మనం ఇన్స్టాలేషన్స్ చేసాం ఆల్రెడీ. ఇవి మనం టెలికామ్ టవర్స్కి చేసాము. తర్వాత రూరల్ ఏరియాస్లో ఎక్కడైతే కంప్లీట్గా గ్రిడ్డే లేని చోట్ల కూడా మనము ఒక మినీ గ్రిడ్ లాగా పెట్టేసి వాళ్ళకి పవర్ ఇస్తున్నాము. తర్వాత బోట్స్ మీద పెట్టాము. సో ఇలాగా ఫ్యాక్టరీస్ మీద, ఇండస్ట్రియల్ ఏరియా, రెసిడెన్షియల్, ఇండస్ట్రియల్ అన్నీ కవర్ చేస్తున్నాం సార్. సో మొత్తం అలాగే ఆర్మీకి సంబంధించిన వ్యక్తుల దగ్గర కూడా ఆర్మీ బోర్డర్లో కొంత ఈ సోలార్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. వాళ్ళు ఒకటే చోట ఫిక్స్డ్గా మూవ్ అవుతూ ఉంటారు. దీనిని అలా మూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అంబులెన్స్ పైన కూడా ఏర్పాటు చేశారు. అది మూవ్ అవుతున్నప్పుడు ఎలా ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తినట్టయితే దాన్ని ఎలా నివృత్తి చేసుకోవాలి, అలాగే ఆర్మీ పరంగా ఏదైనా ఇబ్బంది తలెత్తితే వారికి ఏమైనా అవగాహన కల్పిస్తారా? ఈ ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు? సార్, మనం ఆర్మీలో కూడా మెయిన్గా ఆర్మీ వాళ్ళకి అక్కడ వాళ్ళు ఉన్న ఫార్వర్డ్ లొకేషన్స్ వల్ల గ్రిడ్ ఆప్షన్ ఉండదు, వాళ్ళకి పవర్ జనరేషన్ ఉండదు అనమాట. సో మనం సోలార్, విండ్, హైబ్రిడ్ సిస్టమ్స్ పెట్టి వాళ్ళకి బ్యాటరీ స్టోరేజ్ నుంచి పవర్ ఇస్తున్నాం. తర్వాత ఇది కంప్లీట్గా స్కేలబుల్ అండ్ మాడ్యులర్ సిస్టము. అండ్ ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. ఆర్మీ వాళ్ళు ఒక క్యాంప్ నుంచి ఇంకొక క్యాంప్కి మూవ్ అయ్యేటప్పుడు కూడా ఈ సిస్టమ్స్ని మూవ్ చేసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇది మనం ఇన్స్టాల్ చేసేటప్పుడే ఆర్మీ వాళ్ళు కూడా అక్కడ ఉన్న లోకల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము, మెయింటెనెన్స్ అదంతా నేర్పిస్తాము. సో వాళ్ళు ఈజీగా, ఇందులో ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి ఇన్స్టాల్ చేసుకోవడం కూడా ఈజీ కాబట్టి, సో ఆర్మీ వాళ్ళు ఒకసారి చూడగానే వాళ్ళు మొత్తం వాళ్ళే మెయింటెనెన్స్ చేసుకోవడం, ఇన్స్టాల్ చేసుకోవడం, అవన్నీ ట్రైనింగ్ కూడా అయిపోతుంది. తర్వాత అంబులెన్స్ మీద పెట్టిన దానికి ఏంటంటే అంబులెన్స్లో ఉన్న ఎమర్జెన్సీ ఈ ఎక్విప్మెంట్ యూస్ చేసుకోవడానికి కూడా అంబులెన్స్ మూవ్ అవుతున్నప్పుడు అవి ఆటోమేటిక్గా టర్బైన్స్ తిరిగి పవర్ జనరేట్ చేసి దీనికి ఇస్తుంది అనమాట. ఇవి తిరుగుతూ ఉండడం వల్ల వెహికల్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. అది సార్. అలాగే మీరు తయారు చేస్తున్న ఈ సిస్టమ్ ద్వారా ఎంత పవర్ ఎన్ని నిమిషాల్లో జనరేట్ అవుతుంది? అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు ప్రధానంగా ఈ కరెంటుకు సంబంధించి ఎక్కువగా కావాల్సి వస్తుంది. ఎందుకంటే పొలాలు ఎండిపోతున్న పరిస్థితుల్లో ఈ పవర్ కట్లు ఇవన్నీ ఉన్నాయి. వారికి ఎలాగ ఉపయోగపడుతుంది? అలాగే ఎంత జనరేట్ అవుతుంది? సార్, మనకి ఫార్మర్స్, రైతులకి ఎలాగ వాడుకోవచ్చు అంటే, మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్లో మనకి సోలార్ పంప్స్ ఉంటాయి. వాటికి సోలార్ పంప్స్ లాగానే ఈ హైబ్రిడ్ పంప్స్ కూడా పెట్టచ్చు అనమాట. ఎక్కడైతే మనకి పంప్స్ ఉన్నాయో సోలార్, విండ్ రెండు కనెక్ట్ చేసి గ్రిడ్ పవర్ ఉన్నా లేకున్నా కూడా కంప్లీట్గా ఈ విండ్ సోలార్ మీద నుంచే పంప్స్ రన్ చేయొచ్చు, వాటర్ పంప్స్ అన్నీ కూడా. సో దట్ వీళ్ళు ఫార్మర్స్, రైతులు ఎవరైతే ఉన్నారో ఏ టైంలో కావాలంటే ఆ టైంలో మోటార్ ఆన్ చేసుకొని వాళ్ళు వాటర్ సప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే 24/7 పవర్ మనకి విండ్ సోలార్ నుంచి వస్తుంది కాబట్టి. తర్వాత మనకి ఈ వీళ్ళు గ్రిడ్ ఉన్నా లేకున్నా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత ఇంట్లో మీద కూడా పెట్టుకోవచ్చు. మనకి 24/7 పవర్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి విండ్ సోలార్ రెండు కంబైన్ చేయడం వల్ల. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ స్టాల్స్లో మొత్తంగా దాదాపు 150 నుంచి ఏర్పాటు చేసిన స్టాల్స్లో అటు నేల రకాలు, వాటి గుర్తింపు, వాటికి సంబంధించినటువంటి పంటలు ఏవి పండుతాయి అనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ఆయా విద్యార్థులు అయితే మాత్రం అందుబాటులోకి తీసుకువచ్చారు. అదేవిధంగా 3D టెక్నాలజీ కావచ్చు, అలాగే ఈ మోటార్ వెహికల్స్ ఏవే తక్కువ ఖర్చుతో ఎక్కువగా మన్నికిచ్చేవి కూడా తీసుకువచ్చినారు. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి పరికరాలను అయితే మాత్రం అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే వినూత్నంగా ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వీళ్ళు నివృత్తి చేసే విధంగా కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఐఐటి హైదరాబాద్ ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ దగ్గర మనం ఉన్నవారు 3D టెక్నాలజీ ద్వారా ఈ సంబంధించినటువంటి ఏదైతే ఈ ఇన్నోవేషన్స్ ఉన్నాయో తయారు చేస్తున్నారు, వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను వారి మాటలో తెలుసుకుందాం. సార్, ఏంటి ఈ 3D టెక్నాలజీ ఇప్పటికే అందుబాటులో ఉంది, మీకు బయట ఉన్న మార్కెట్లో ఉన్న 3D టెక్నాలజీకి డిఫరెన్స్ ఏంటి? హలో సార్, నా పేరు విష్ణు, తను సౌమ్య. మేమిద్దరం ఐటిక్ స్టాఫ్ము. అయితే ఈ ఐటిక్ ఇంక్యుబేషన్ సెంటర్లో స్టార్టప్ను ఎలా ఇన్పుట్ చేస్తారో తను చెప్తుంది. తర్వాత వాళ్ళకి ఇచ్చే ప్రోటోటైప్ గురించి, సర్వీస్ గురించి నేను చెప్తాను. ప్లీజ్. హలో, హాయ్, నేను సౌమ్య, ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్గా వర్క్ చేస్తున్నాను ఐటిక్ ఇంక్యుబేటర్ ఐఐటి హైదరాబాద్లో. సో ఈ ఇంక్యుబేటర్ వచ్చేసి స్టార్టప్స్కి, ఏ స్టార్టప్ అయినా
డీప్ టెక్నాలజీ పైన వర్క్ చేస్తున్న వాళ్ళకి మేము సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాము. సో ఇది ఫండింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఫండింగ్ సపోర్ట్ ఉంటుంది. అప్ టు 50 lakhs వరకు ఫండింగ్ ప్రొవైడ్ చేస్తాము. మీ దగ్గర ఐడియా ఉంది, ప్రోటోటైప్ డెవలప్ చేయాలనుకుంటున్నారు, ప్రోటోటైప్ ఉంది, MVP డెవలప్ చేయాలనుకుంటున్నారు, ఏది చేయాలనుకుంటున్నా కానీ మీరు వెబ్సైట్ త్రూ అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సెలెక్షన్ తర్వాత సెలెక్ట్ అయితే మేము సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం. దీనికి మేము ఆఫీస్ వర్క్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తాము, అలాంగ్ విత్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ అండ్ మెంటర్షిప్ సపోర్ట్. సో ఏ స్టూడెంట్స్ అయినా లైక్ ఇది ఓన్లీ IITH వాళ్ళకే కాదు, బయట నుంచి ఏ స్టూడెంట్స్ అయినా ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. ఎలాంటి ఇన్నోవేషన్స్కి మీరు ట్రైనింగ్ ఇస్తారు, ఇక్కడ ఆపర్చునిటీస్ కల్పిస్తారు? అంటే మీ వింగ్లో ఈ 3D టెక్నాలజీ అయినా ఇంకా ఏమేమి ఇన్నోవేషన్స్? లేదు 3Dయే కాదు, అన్నీ లైక్ ఇప్పుడు ఈవీస్ పైన వర్క్ చేస్తున్నారు, ఆటోనోమస్ నావిగేషన్, డ్రోన్స్ పైన వర్క్ చేస్తున్నారు, వాళ్ళ కోసం తిహాన్ ప్రోగ్రామ్ ఉంది. ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు అండ్ వెబ్సైట్స్ డెవలప్ చేస్తున్నారు, దానికోసం మైటీ ప్రోగ్రామ్ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ నిధి ప్రయాస్ ప్రోగ్రామ్ ఉంది, ఫిజికల్ ప్రోటోటైప్స్ పైన వర్క్ చేస్తున్నారు. ఏదైనా హార్డ్వేర్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి అంటే దానికోసం నిధి ప్రయాస్ ఉంది. ఇలా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. డిపెండింగ్ అపాన్ ద డొమైన్స్ మీరు డిఫరెంట్ ప్రోగ్రామ్స్కి అప్లై చేసి సపోర్ట్ అవైల్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎక్కడెక్కడి నుంచి విద్యార్థులు ఇక్కడ తమ స్టార్టప్స్ని రన్ చేస్తూ ఉన్నారు? ఇంకా ఎంతమంది ఆల్రెడీ ఇక్కడ స్టార్టప్స్ చేసి బయటకు వెళ్ళి సక్సెస్ఫుల్గా ఉన్నారు? 200+ స్టార్టప్స్కి మేము ఆల్రెడీ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ సక్సెస్ఫుల్ స్టార్టప్స్ చాలానే ఉన్నాయి. 30+ స్టార్టప్స్ ఆల్రెడీ లైక్ మా దగ్గర లైక్ గ్రాడ్యుయేట్ అయిన ఇప్పుడు 30+ యాక్టివ్ ఉన్నారు. అండ్ మార్కెట్లో లైక్ 170+ స్టార్టప్స్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. సో ఇది ఓన్లీ IIT హైదరాబాద్ కాదు, IIT ఢిల్లీ నుంచి ఉన్నారు, వేరే స్టేట్స్ నుంచి ఉన్నారు. సో ఎక్కడి నుంచి అయినా స్టూడెంట్స్ అండ్ లేదా వర్కింగ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు అసలు ఏమేమి చేస్తారు ఈ టెక్నాలజీ పరంగా, ఏమేమి చేస్తారు? యాక్చువల్లీ ఇది లైక్ మేము ప్రోటోటైప్స్ డెవలప్ చేసుకోవడానికి మాకు సపరేట్ ఐల్యాబ్ అని ఉంటుంది. సో ఐల్యాబ్ ఇప్పుడు విష్ణు సార్ అండ్ వంశీ సార్ ఇద్దరు హ్యాండిల్ చేస్తారు. సో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఐల్యాబ్ గురించి. అయితే సార్ మా దగ్గర 3D ప్రింటర్స్ 3 types ఉన్నాయి అండి. ఒకటి పౌడర్ బేసు, ఇంకోటి రెజిన్ బేసు, ఇంకోటి ప్లాస్టిక్ బేస్. అయితే మూడిట్లో ఇప్పుడు మాకు వచ్చే స్టార్టప్ని బట్టి వాళ్ళకి కావాల్సిన ప్రోటోటైప్ ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు ఫైల్స్ STL ఫైల్, DXF ఫైల్ అని 2 రకాల ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఫైల్ని బట్టి మేము వాళ్ళకి ప్రోటోటైప్ అంటే ఈ నమూనాలు వాళ్ళకు అందిస్తాం. దాని ద్వారా వాళ్ళు ప్రోటోటైపు తక్కువ ఖర్చులో తయారు చేసేసుకొని తర్వాత సక్సెస్ అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన మెటీరియల్లో వాళ్ళు ఇచ్చేసేసుకొని చేస్తారు. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఏదైతే ఈ స్టాల్స్ ఏర్పాటు చేశారో ఇక్కడైతే మాత్రం వారికి సంబంధించిన ఇన్నోవేషన్స్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ మనీకి వచ్చే విధంగా కూడా ఇక్కడ IIT విద్యార్థులు తమ ఆలోచనలకైతే పదును పెట్టారని చెప్పుకోవచ్చు. మొత్తంగా 150కి పైగా ఇన్నోవేషన్స్ ఈరోజు ఇక్కడ తీసుకొచ్చారు. ప్రోటోటైప్ ఏదైతే తయారు చేశారో దానిని నేరుగా కంపెనీలు టైఅప్ అయ్యి ఆ టైఅప్ అయిన తర్వాత వారితో పాటు పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. వారికి మొత్తం కూడా వివిధ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి IITHS అలాగే NIT నుంచి కూడా విద్యార్థులు ఇక్కడికి వచ్చి తమ ఇన్నోవేషన్ స్టాల్స్ని అయితే మాత్రం ప్రదర్శనగా ఉంచారు. దాదాపు అంటే ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతూ ఉంది. కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అయితే మాత్రం ఈ ఇన్నోవేషన్స్ జరుగుతూ ఉన్నాయి. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ETV న్యూస్, సంగారెడ్డి జిల్లా, IIT హైదరాబాద్ నుంచి. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. నక్సల్స్ మిషన్ దృష్ట్యా మావోయిస్టుల వేటను భద్రతా బలగాలు ముమ్మరం చేశాయి. ఆపరేషన్ KGH2 పేరిట కూంబింగ్ జరుపుతోంది. ఆపరేషన్ కర్రెగుట్టలు హిల్స్ 2లో CRPF, ఛత్తీస్గఢ్ పోలీసులున్నారు. కర్రెగుట్టల్లో 2000 మందితో 2 రోజులుగా భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 2026 మార్చి 31 నాటికి వామపక్ష తీవ్రవాదం నిర్మూలన లక్ష్యంగా కేంద్రం చర్యలను ముమ్మరం చేసింది.
నగరంలో అన్ని పౌర ఫిర్యాదు సేవలను వేగవంతం చేయడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ మై క్యూర్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న మై జీహెచ్ఎంసీ యాప్కు బదులుగా మై క్యూర్ యాప్ను రూపొందించింది. పారిశుద్ధ్యం, వీధి దీపాలు, రహదారులు, టౌన్ ప్లానింగ్ తదితర అంశాలపై పౌరులు నేరుగా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని, వాటి పరిష్కార స్థితిని యాప్ ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకునే వీలుంటుందని జీహెచ్ఎంసీ ఐటీ అధికారులు తెలిపారు. ఫీల్డ్ స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు సమన్వయం చేసేలా బ్యాక్ ఎండ్ వ్యవస్థను అనుసంధానించినట్లు తెలిపారు. కేంద్రీకృత డాష్ బోర్డు ద్వారా పర్యవేక్షణ సులభం అవడంతో పాటు పనితీరు అంచనా వేయడంలోనూ ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. నగర ప్రజలు మై క్యూర్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని తమ సమస్యలను నమోదు చేసి వేగవంతమైన పారదర్శక పరిష్కారానికి సహకరించాలని జీహెచ్ఎంసీ కోరింది. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలు రాష్ట్రాల అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. చాలా రాష్ట్రాలు ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నాయని, అయినా కూడా అభివృద్ధిని పట్టించుకోకుండా ఉచిత పథకాలు అమలు చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేసింది. ఉచిత ఆహారం, ఉచిత సైకిళ్లు, విద్యుత్తుకు బదులు ఉపాధికి కృషి చేయాలని సుప్రీంకోర్టు హితవు పలికింది. ఉచిత విద్యుత్ అందించాలన్న డీఎంకే విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలు రాష్ట్రాల అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. చాలా రాష్ట్రాలు ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నాయని, అయినా కూడా అభివృద్ధిని పట్టించుకోకుండా ఉచిత పథకాలు అమలు చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేసింది. ఉచిత ఆహారం, ఉచిత సైకిళ్లు, ఉచిత విద్యుత్తుకు బదులుగా ఉపాధికి కృషి చేయాలని సుప్రీంకోర్టు హితవు పలికింది. ఉచిత విద్యుత్ అందించాలన్న డీఎంకే విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రేమ అనుబంధాలకు సరిహద్దులు ఉండవన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఓ ఘటన. 130 ఏళ్ల క్రితం హైదరాబాద్లో కన్నుమూసిన తన ముత్తాత సమాధిని వెతుక్కుంటూ ఓ వ్యక్తి ఇంగ్లండ్ నుంచి నగరానికి వచ్చారు. 19 సంవత్సరాల పాటు సాగిన అన్వేషణ ఫలించడంతో తన పూర్వీకుడి సమాధి వద్ద భావోద్వేగంతో నివాళులర్పించారు. ఇంగ్లండ్కు చెందిన రాబిన్ డిక్సన్ తన ఇంట్లోని పాత దస్త్రాల ద్వారా ముత్తాత చార్లెస్ విల్సన్ బ్రిటిష్ ఇండియాలో మరణించారని తెలుసుకున్నారు. చార్లెస్ విల్సన్ 1880లో బ్రిటిష్ సైన్యంలో చేరి బెంగళూరు, మద్రాసుల్లో పనిచేశారు. ఆ తర్వాత సికింద్రాబాద్ రెజిమెంట్లో లెఫ్టినెంట్గా పనిచేస్తున్న సమయంలో 1906 ఆగస్టు 4న అనారోగ్యంతో తిరుమలగిరి ఆసుపత్రిలో మరణించారు. దాదాపు 19 ఏళ్ల పాటు బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్లో గాలించారు. ఈ క్రమంలో స్థానిక పాత్రికేయుడు రవిరెడ్డి సహాయంతో 8 నెలల క్రితం సికింద్రాబాద్లోని తిరుమలగిరి సెమెట్రీ 12లో చార్లెస్ విల్సన్ సమాధిని గుర్తించారు. 3 ఏళ్ల క్రితం దసరా పండుగ రోజు వరుస పేలుళ్లకు పాల్పడి హైదరాబాద్లో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నిన లష్కరే తోయిబా ఉగ్రవాది జాహెద్ మరో కుట్రకు ప్రయత్నిస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఆ విషయాన్ని నిర్ధారించుకునేందుకు నిఘా వర్గాలు ఈ నెల 17న హైదరాబాద్కు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న జాహెద్ పాకిస్తాన్లోని సహచరులతో ఫోన్లో మాట్లాడుతున్నట్లు అనుమానిస్తోంది. దసరా పండుగ రోజు హైదరాబాద్లో పేలుళ్లకి పాల్పడి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. 2022 అక్టోబర్ 2న మూసారంబాగ్కు చెందిన అబ్దుల్ జాహెద్ అలియాస్ మోటు, అక్షర్బాకీకి చెందిన మహమ్మద్ సమీయుద్దీన్ అలియాస్ అబ్దుల్ సమీ, మాజ్ హసన్ ఫరూక్ అలియాస్ మాజ్లను పోలీసులు అరెస్టు చేశారు. జాహెద్ నుంచి 2 హ్యాండ్ గ్రెనేడ్స్, 3,91,800 నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సమీయుద్దీన్ నుంచి హ్యాండ్ గ్రెనేడ్, 1,00,000 నగదు, మొబైల్, ద్విచక్ర వాహనం, మాజ్ హసన్ నుంచి గ్రెనైడ్, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పండుగ సమయాల్లో పాత నేరస్తులు, సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచిన పోలీసులు మాజిద్ బృందం కుట్రను పసిగట్టారు. అక్టోబర్ 2 తెల్లవారుజామున మూసారాంబాగ్, చంపాపేట్, మలక్పేట్ తదితర ప్రాంతాల్లోని పలు నివాసాల్లో సోదాలు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు.
పాకిస్తాన్లో తలదాచుకున్న ఉగ్రవాది ఫర్హతుల్లా గోరీ, అబూ అంజాలా, జాహిద్ సోదరుడైన మజీద్ ఆదేశాలపై హైదరాబాద్లో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇందుకు అవసరమైన నియామకాలు చేపట్టారని, అవసరమైన ఆర్థిక సాయం పాకిస్తాన్ నుంచి అందినట్లు అప్పట్లోనే జాహిద్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. హవాలా మార్గంలో 33 లక్షలు అందగా ఫరతుల్లా ఘోరీ 4 గ్రనేడ్లు పంపినట్లు చెప్పాడు. ఆ గ్రనేడ్లు తొలుత కాశ్మీర్, అక్కడి నుంచి మహారాష్ట్రలోని మనోహరాబాద్ కి రాగా 2022 సెప్టెంబర్ 28న సమీయుద్దీన్ అనే యువకుడు తన వాహనంపై వెళ్లి హైదరాబాద్ తెచ్చి జాహిద్ కి అప్పగించాడు. వాటిలో ఒకటి సమీయుద్దీన్, మరొకటి మాజుకు ఇచ్చి జాహిద్ 2 గ్రనేడ్లను తన దగ్గర ఉంచుకున్నాడు. చివరి నిమిషంలో పోలీసులకు పట్టుబడగా వారి కుట్ర భగ్నమైంది. అరెస్టైన ముగ్గురిలో జాహిద్ చంచల్గూడ జైలు, మిగిలిన ఇద్దరిని చెర్లపల్లి జైలుకు తరలించారు. చంచల్గూడ జైలులో ఉన్న జాహిద్ ఈ మధ్య తరచుగా పాకిస్తాన్లోని తన సోదరుడైన మాజిద్ ఫోన్లో మాట్లాడుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. తొలుత పాకిస్తాన్కు ఫోన్లు వెళ్తున్నట్లు గుర్తించిన అధికారులు వాటిని మాజిద్ మాట్లాడుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. తదుపరి దర్యాప్తు కోసం 3 సభ్యుల బృందం హైదరాబాద్ వచ్చి చంచల్గూడ జైలుకు వెళ్లి విచారించినట్లు తెలుస్తోంది. జైలు నుంచి మాజిద్ ఫోన్ మాట్లాడుతున్న విషయంలో ఎలాంటి అనుమానం లేదని నిఘా విభాగానికి చెందిన ఒక అధికారి స్పష్టం చేశారు. అంతర్జాతీయ యుద్ధ నౌకల ఫ్లీట్తో సందడిగా మారిన విశాఖపట్నం సిటీ పరేడ్కు సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి జరగనున్న ఈ కార్యక్రమం కోసం పటిష్ట ఏర్పాట్లు చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సిటీ పరేడ్ కోసం బుధవారం నిర్వహించిన రిహార్సల్స్ ఆకట్టుకున్నాయి. డ్రోన్ షో, లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఐఎఫ్ఆర్ మిలాన్ను సంయుక్తంగా నిర్వహిస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇవాళ నిర్వహించే నౌకాదళ విన్యాసాలు అంతర్జాతీయ సిటీ పరేడ్ కోసం విశాఖ ముస్తాబైంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నౌకాదళ స్థావరంలో మిలన్ 2026 ను ప్రారంభిస్తారు. ఆర్కే బీచ్ లో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల 20 నిమిషాల వరకు సిటీ పరేడ్ జరగనుంది. పార్క్ హోటల్ కూడలి నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు సాగే అంతర్జాతీయ సిటీ పరేడ్లో వివిధ దేశాలకు చెందిన సాంస్కృతిక బృందాలు, రాష్ట్రానికి చెందిన కళాకారులు, త్రివిధ దళాల సిబ్బంది, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ప్రదర్శనలు ఉంటాయి. బీచ్లో ఇసుక తిన్నెలపై నుంచి విన్యాసాలు వీక్షించే సందర్శకులకు 40 ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశారు. పాస్లు ఉన్నవారికి, ఇతర అతిథులకు ఆర్కే బీచ్ నుంచి సబ్మెరైన్ మ్యూజియం వరకు 28, గోకుల్ పార్క్ నుంచి ఆర్కే బీచ్ వరకు 12 వేదికల్ని సిద్ధం చేశారు. ప్రత్యేక అతిథుల కోసం ఆర్కే బీచ్ నుంచి సబ్మెరైన్ మ్యూజియం వరకు 10 వేదికలు సిద్ధం చేశారు. వాటిల్లోకి నౌకాదళం అధికారులు, విశ్రాంత అధికారులు, వారి కుటుంబీకులు, ఇతర ప్రముఖులకు అనుమతి ఉంటుంది. ఏర్పాటు చేసిన ఆడిట్ను నాశనం చేస్తాయి. అంతర్జాతీయ సిటీ పరేడ్ కోసం బుధవారం ఆర్కే బీచ్ లో నిర్వహించిన రిహార్సల్స్ ఆకట్టుకున్నాయి. సముద్ర జలాల్లో యుద్ధ నౌకల విన్యాసాలు కట్టిపడేశాయి. చేతక్ హెలికాప్టర్స్, యుద్ధ విమానాల విన్యాసాలు చూపు తిప్పుకోనివ్వలేదు. ఈ సన్నాహాల్లో 45కు పైగా దేశాలు పాల్గొన్నాయి. విదేశీ నౌకాదళ బృందాలు, ఎన్సీసీ, సైనిక్ స్కూల్ విద్యార్థులు హాజరయ్యారు. జానపద కళారూపాలు, పర్యాటక, భాషాభివృద్ధి శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సిటీ పరేడ్లో చివరగా నిర్వహించిన డ్రోన్ షో, లేజర్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత్ మ్యాప్, ఇండియో నేవీ లోగో, యుద్ధ నౌకలు లాంటి వివిధ ఆకృతుల్ని డ్రోన్ షో ద్వారా ప్రదర్శించారు. అద్భుతమైన వెలుగులతో నిర్వహించిన లేజర్ షో జనాన్ని మైమరిపిప్పజేసింది. రాజస్థాన్లోని ఝుంఝును జిల్లా త్యోందా గ్రామ సమీపంలో మధ్యయుగం నాటి ఆలయ ఆనవాళ్లు బయటపడ్డాయి. పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో లక్ష్మీ, గణేశుడి విగ్రహ భాగాలు లభ్యమయ్యాయి. ఇవి 11వ, 12వ శతాబ్దాలకు చెందినవిగా పురావస్తు అధికారులు అంచనా వేశారు. ఈ ఆలయం రాజ్పుత్ పాలన కంటే లేదా అంతకంటే ముందు కాలం నాటిదని చెప్తున్నారు. ఈ ఆనవాళ్లు మధ్యయుగంలో సామాజిక చరిత్రను తెలుసుకునేందుకు ఉపయోగపడతాయని నిపుణులు వివరించారు. గత నెలలో తవ్వకాలు చేపట్టగా అనేక పురాతన వస్తువులు లభ్యమైనట్లు తెలిపారు. ప్రతి కళాఖండాన్ని నమోదు చేస్తూ ఫోటోగ్రఫీ, సంరక్షణ చర్యలు చేపడుతున్నామన్నారు. శాస్త్రీయ విశ్లేషణ, ఖచ్చితమైన కాల నిర్ధారణ పూర్తయిన తర్వాత ఈ ప్రాంత చారిత్రక ప్రాధాన్యం మరింత స్పష్టంగా తెలుస్తుందన్నారు.
ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదని నిరూపిస్తున్నాడు జార్ఖండ్కు చెందిన సాజుల్ అనే యువకుడు. ఒక కాలు ఒక చెయ్యి లేకపోయినా భారతదేశమంతటా సైకిల్ యాత్ర చేస్తున్నాడు. హజారీబాగ్కు చెందిన సాజుల్ విద్యుత్ ప్రమాదంలో ఒక చెయ్యిని ఒక కాలును కాల్పోయాడు. కానీ అంతకుముందే అతడు సైకిల్ యాత్ర చేస్తూ దేశమంతా తిరగాలని అనుకున్నట్లు తెలిపాడు. తన కల కోసం వైకల్యం అడ్డు రాదనుకున్నాడు. అనుకున్నదే తడవుగా 11 నెలల క్రితం యాత్రను ప్రారంభించిన సాజుల్ తొలుత రాజస్థాన్లోని బికనీర్ వెళ్ళాడు. ఇప్పటి వరకు 16 రాష్ట్రాలు పర్యటించిన అతడు ప్రస్తుతం హర్యానా దిశగా సాగుతున్నాడు. దారి పొడవునా ప్రజలు చూపిస్తున్న ప్రేమ, గౌరవమే తనను ముందుకు నడిపిస్తున్నాయని సాజుల్ చెప్తున్నాడు. శ్రీ విష్ణు, నయన సారిక జంటగా మారుతీరావు దర్శకత్వం వహించిన చిత్రం విష్ణు విన్యాసం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాల పతాకంపై సుమంత్ నాయుడు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఏషియన్ సత్యం థియేటర్లో సినిమా టీజర్ను విడుదల చేశారు. ఒత్తిడిని దూరం చేస్తూ హాయిగా చూసే విధంగా ఈ సినిమాని రూపొందించామని కథానాయకుడు శ్రీ విష్ణు తెలిపారు. సామజవర్గంన చూసామంటే బ్రదర్ సిస్టర్ లవ్ స్టోరీ అండి. అది అంటే ఒక పెళ్ళి అయితే వాళ్ళిద్దరు బ్రదర్ సిస్టర్ అవుతారు, అది డిఫరెంట్ స్టోరీ. దాంట్లో ఎంటర్టైన్మెంట్. సింగిల్ వచ్చేసి యాంటీ క్లైమాక్స్. తెలుగులో యాంటీ క్లైమాక్స్ ఎమోషనల్ గా తీసిన సినిమాలు హిట్ అయినాయి, కానీ ఎంటర్టైనింగ్ గా తీసిన సినిమాలు ఎప్పుడు చేయలే. అది కొత్తదే ఆడియన్స్ కి. ఇది అలాగే ఒక కొత్త పాయింట్ అండి, కంప్లీట్ కొత్త పాయింట్. ఎంటర్టైన్ అవుతానే ఒక మంచి కథ, అందరికీ హత్తుకునే ఒక కథ ఓపెన్ చేస్తాం. కథ ఉంటేనే ఎంటర్టైన్మెంట్ చేయాలండి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ చేయడం చాలా కష్టం అన్నిటికన్నా.